ఒకప్పుడు బాలకృష్ణతో రొమాన్స్ చేసిన హీరోయిన్ తర్వాత వారి సన్నిహిత కుటుంబానికి కోడలుగా వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1990లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారామె. అగ్ర హీరోస్తో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. అంతేకాకుండా ఈ జోడీకి మోస్ట్ హిట్ పేరుగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయింటైన్ చేశారు అనే రూమర్స్ కూడా తెరపైకొచ్చాయి. బాలకృష్ణతోనే విజయశాంతి అత్యధిక సినిమాలో నటించారు. దాదాపు 17 సినిమాలు నటించారు. ఇక ఒకానొక సమయంలో బాలకృష్ణ విజయశాంతి వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని విజయశాంతి పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ ప్రసాద్ ఫ్యామిలీతో బాలకృష్ణకి దగ్గర సాన్నిహిత్యం ఉంది. బాలకృష్ణకి శ్రీనివాస్ ప్రసాద్ కొడుకు వరుస అవుతారు. అదెలా అంటే, బాలకృష్ణ పెదబావ గణేష్ రావుకి శ్రీనివాస్ స్వయన మేనల్లుడు. ఈయనకి బాలయ్య మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇక బాలయ్య దగ్గర బంధువునే విజయశాంతిని పెళ్లి కూడా చేసుకున్నారట. అయితే పెళ్లి తర్వాత విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు. హీరోస్తో సమానంగా విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి. దీంతో హీరోస్తో సినిమాలు చేయడం తగ్గించేశారు. ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలో పనిచేశారామె. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాతో విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.